వైసీపీలో ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు హడావిడి కొనసాగుతూనే ఉంది. దాంతో తాడేపల్లి నుంచి ఫోన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ టికెట్ ఆశావాహులు ఉలిక్కిపడుతున్నారు. అదే టెన్షన్ కర్నూలు జిల్లా వైసీపీ నేతల్లోనూ కనిపిస్తోంది. పార్టీ పెద్దల నుంచి ఫోన్ అంటే వికెట్ పడినట్లే అన్న భయం వారిలో కనిపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జరిగిన మార్పులతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక కీలకమైన నంద్యాల, శ్రీశైలం సెగ్మెంట్లపై ప్రకటన రావాల్సి ఉంది. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర, శ్రీశైలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిలకు ఈసారి టికెట్లు దక్కవన్న ప్రచారం జరుగుతోంది. దాంతో వారి వర్గీయుల్లో ఉత్కంఠ నెలకొంది. నంద్యాల రాజకీయాల్లో శిల్పా బ్రదర్స్ కి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న అలాంటి శిల్పా కుటుంబంలో టికెట్ టెన్షన్ కనిపిస్తోంది. ప్రస్తుతం నంద్యాల ఎమ్మెల్యేగా సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో మోహన్ రెడ్డి తన వారసుడి విజయం కోసం పాటుపడ్డారు. అయితే ఇప్పుడు నంద్యాల వైసీపీలో నడుస్తున్న ఇంటర్నల్ వార్తో ఈసారి తమకు టికెట్ దక్కుతుందో లేదో అన్న డైలమాలో ఉన్నారట శిల్పా కుటుంబ సభ్యులు. నంద్యాల వైసీపీలో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్న నాయకులు తమ సొంత క్యాడర్తో కార్యక్రమాలు నిర్వహిస్తూ సొంత ఎజెండా నడిపిస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర వర్సెస్ గోకుల్ రెడ్డి మధ్య కొంతకాలంగా వర్గ విభేదాలున్నాయి. ఒకే పార్టీ అయినప్పటికీ ఎమ్మెల్యేతో పని లేకుండా ఆత్మగౌరవ యాత్ర పేరిట నంద్యాలలో పాదయాత్ర చేశారు గోకుల్ రెడ్డి. యాత్రకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహానికి లోనైన గోకుల్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యేనే తన యాత్రను అడ్డుకునేలా చేశారని ఫైర్ అయ్యారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర, గోకుల్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కి వర్గపోరు మరింత ముదిరిపోయింది. పార్టీ కార్యక్రమాల్లో రెండు వర్గాలు చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ కలిసి మాత్రం పనిచేయడం లేదు. ఎవరికి వారు సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తూ ఉండడంతో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. వైసీపీ పెద్దలు జోక్యం చేసుకుని వారిద్దరి మధ్య సఖ్యత కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అదలా ఉంటే నంద్యాలలో ఎమ్మెల్యే, ఎంపీల్ని మార్చాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్టు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయట. నంద్యాల నియోజకవర్గంలో ముస్లిం ఓటింగ్ గణనీయంగా ఉంటుంది. దాంతో బలమైన ముస్లిం నేతను అభ్యర్థిగా బరిలో దించాలని ఫిక్స్ అయిందట వైసీపీ. బలమైన నాయకుడు కోసం పార్టీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిందట. ఎప్పుడైతే ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థుల్ని మారుస్తారన్న ప్రచారం మొదలైందో గోకుల్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్ తనకివ్వాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. అదే సమయంలో శిల్పా కుటుంబం నంద్యాలకు నాన్ లోకల్ అన్న వాదనని తెరమీదకు తెస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా స్థానిక కోటాలో తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరోవైపు శిల్పా బ్రదర్స్లో ఒకరైన శిల్పా చక్రపాణి శ్రీశైలం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ అధిష్టానం శిల్పా చక్రపాణికి అనేకసార్లు తమ పనితీరు మార్చుకోవాలని, ప్రజల్లోకి వెళ్లాలని చెప్పినా శిల్పా చక్రపాణి పట్టించుకోలేదన్న ప్రచారం ఉంది. ఆయన వైఖరితో నియోజకవర్గ పరిధిలో నాయకులు, కార్యకర్తలు ఆయన తీరుపై గుర్రుగా ఉన్నారట. చక్రపాణి అనుచరులు చేసిన భూదందాలు, దౌర్జన్యాలు వివాదాస్పదంగా మారాయి. ఇక అక్కడ వర్ధన్ బ్యాంకు స్కామ్లో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శిల్పా బ్రదర్స్ వైసీపీ టికెట్లు దక్కుతాయన్న నమ్మకం లేక టీడీపీ వారితో మంత్రాలు సాగిస్తున్నారన్న ప్రచారం స్టార్ట్ అయింది. అదీకాక వారు సొంతంగా చేయించుకున్న సర్వేల్లో టీడీపీకి విజయావకాశాలున్నాయని వచ్చిందట. దాంతో వారు పార్టీ మారే ప్రయత్నాలు ముమ్మరం చేశారట. అయితే చక్రపాణి మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించేస్తున్నారు. చూడాలి ఎన్నికల నాటికి శిల్పా ఫ్యామిలీ అడుగులు ఎటుపడతాయో.